అనపర్తికి సంబంధించి వివాదం కొనసాగుతూనే ఉంది. ఏదైతే నల్లమిల్లి తాజాగా పురంధేశ్వరిని గెలవటం, ఆ తర్వాత పురంధేశ్వరి వెళ్ళి చంద్రబాబుని గెలవటం, అనపర్తి సీటు మార్పుకి తంబళ్లపల్లె లేకపోతే కనుక ఉండవల్లి అడుగుతున్న ఇదే మన ఉంగుటూరు అడుగుతున్నారన్నటువంటిది, ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతున్నారంటే ఇప్పుడు తాజాగా నల్లమిల్లిని బీజేపీలో చేర్చుకుని సీట్ అంటే నల్లమిల్లి మళ్ళీ తోసిపుచ్చారు. బీజేపీలో చేరే ప్రసక్తి లేదని, లేదా నల్లమిల్లి భార్యకి ఇస్తారన్నటువంటి ప్రచారాన్ని కూడా తోసిపుచ్చారు. తానే అభ్యర్థినని, తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఆ హామీ ఇచ్చారని, అందుకు అనుగుణంగానే కథ నడుస్తోంది. కాబట్టి ఈ మధ్యలో ప్రచారాలు ఏమీ నమ్మద్దు, బీజేపీలో చేరే ప్రసక్తి లేదు, ఆ సీటు తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం పార్టీ వేరే సీటు వాళ్ళకి ఇస్తారు అన్నటువంటి పాయింట్ని, ఎందుకంటే అక్కడ బలహీన అభ్యర్థిని పెట్టడం ద్వారా తెలుగుదేశానికి ఒక అదృష్టం కలిసి వచ్చింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ హడావిడిలో గ్యారంటీ గెలవబోతున్నామంటూ కార్యకర్తల్ని కన్విన్స్ చేస్తూ, అది భారతీయ జనతా పార్టీ చూసుకోవాలి తప్పించి మనకేం సంబంధం లేదు, మనం మాత్రం తెలుగుదేశం తరపునే సైకిల్ గుర్తు మీదనే పోటీ చేస్తున్నామని కార్యకర్తలకు తేల్చి చెప్పారు.